అందరికీ నమస్కారం. జనసేన పార్టీలోకి తోట త్రిమూర్తులు ఎంట్రీ ఇవ్వనున్నారా? తన వియ్యంకుడు సామినేని ఉదయ్ భానుతోటి కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా టచ్‌లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ మధ్య వారిద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా తోట త్రిమూర్తులు జనసేన పార్టీలో ఉన్న యాక్టివ్ లీడర్స్‌తో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధినేత మాత్రం హోల్డ్‌లో పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైసీపీ, పీఆర్పీ ఈ 3 పార్టీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో కూడా పనిచేయటం జరిగింది. అయితే ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్‌లో కూడా ఆయన జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారి దూకుడు, అదేవిధంగా తోటా త్రిమూర్తులు రాబోయే రోజుల్లో పొలిటికల్ కెరీరు ఆయన రాజకీయ జీవితాన్ని మలుచుకునేందుకు కూడా ఆయన తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. 2009లో మనకి రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన రాజకీయంగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓటమి చవిచూడటం జరిగింది. బాగా టగ్ ఆఫ్ ఫైట్ ఇచ్చినట్టుగా కూడా మనకి పిల్లి సుభాష్ చంద్ర గారితోటి 2012, 14 కానీ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా మనకి గెలవటం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవిచూడటం జరిగింది అదే కాన్స్టిట్యున్సీలో. అప్పట్లో వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన మండపేట కాన్స్టిట్యున్సీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేయడంతో 2024 ఎన్నికల్లో మండపేట కాన్స్టిట్యున్సీలో ఆయన పోటీలో నిలవటం జరిగింది. అక్కడ ఆయన పరాభవం చెందటం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత ఇనాక్టివ్గా మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ మీదే ఆయన దృష్టి అంతా ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. 2024లో పిల్లి సూర్యప్రకాష్ అక్కడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. తోటా త్రిమూర్తుల్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మండపేట కాన్స్టిట్యున్సీ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తనకి ఇష్టం లేని పదవి గత 8-9 నెలలుగా చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనసంతా కూడా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలోనే ఉన్నట్టుగా కూడా ఆయన వర్గీయులందరూ ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా పంచుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. సామినేని ఉదయ్ భాను గారు కూడా ఆయన్ను జనసేన పార్టీలో తీసుకెళ్లి మళ్ళీ యాక్టివ్ చేసేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. తోటా త్రిమూర్తులు ఒక మాస్ లీడర్గా కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా కొంతమంది లీడర్స్ అయితే బాహటంగానే చెప్తా ఉన్నారు. ప్లేనరీ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ కూడా తోట త్రిమూర్తుల వ్యవహారం తెర మీదకు రావటం తోటి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా త్రిమూర్తుల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో దీని మీద స్పష్టత రానుందని కూడా మనకు తెలియదు.